రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. లెనిన్ నగర్ 119 సర్వే నెంబర్లో అసంపూర్తిగా ఉన్న భవనంలోకి వెళ్లి నిరసన తెలిపారు. వారు వెంటనే ఇళ్లను పూర్తి చేసి కేటాయింపులు చేయాలన్నారు. గుడిసెలను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటూ గత ప్రభుత్వం పట్టాలిచ్చిందన్న బాధితులు 7 ఏళ్లు గడిచినా ఇళ్లు పూర్తి చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు అందజేసే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. నేటికి పొజిషన్ ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోకి మరికొందరు లబ్ధిదారులు చొరబడ్డంతో లబ్ధిదారులు ఫైర్ అయ్యారు. డబ్బులు తీసుకొని కొందరు అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. మేము ఇక్కడనే ఉంటాం సార్, లేని నగర్లోనే ఉంటాం. నా పేరు పద్మ. మేము 20 ఏళ్ల సంది ఇక్కడనే ఉన్నాము. 2013లో మాకు సబిత మేడం మాకు పట్టా అని చెప్పేసి పేపర్ ఇచ్చింది. ఇక్కడనే ఉన్నాము. మళ్ళీ తీగల కృష్ణారెడ్డి వచ్చినప్పుడు మాకు ఇల్లు తీసేసిరు. ఇల్లు తీసేసిన తర్వాత 4 సంవత్సరాల కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు. 80 ఇల్లులు తయారు చేసి ఆ 80 ఇల్లులు ఇచ్చేసిరు. మాకు 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పిరు. 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పారు. 3 నెలల తర్వాత అయిపోయింది. 4 సంవత్సరాలు అయింది. ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఉండూరు ఒకరిని పట్టించుకుంటలేరు. పట్టించుకోనందుకు మేము ఈ రోజు అందులోకి అందరం అనుకున్నాము. అనుకొని అందులోకి జాయిన్ అయినాం సార్. మేము ఈ రోజు మాకు అది ఏ లీడర్లకు సంబంధం లేదు. మేము అందులో వచ్చేసినాం. మాకు అదే కావాలి. మేము అక్కడనే ఉంటాం. అది ఇంకా లబ్ధిదారులు ఉన్నారంటే మాకు మేము కట్టలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం సార్. బయట మా గుడిసెలు కూడా కొంతమంది ఉన్నాయి, కొంతమంది కిరాయి ఉంటారు. అయితే 2013లో వాళ్ళు కట్టించారు 80 ఇల్లు. అందులో తోలిచ్చినాక 3 నెలలు సవిత మేడం అందులో తోలిస్తున్నది. ఈ మేసులు కడత ఆపేసి పారిపోయారు. ఇవి అయిపోయినాయి. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం. లీడర్లకి అందరికి మొరబెట్టుకున్నాం. ఎంఆర్ కూడా ఎవరు మాకు సహకరించలేదు. మాకు ఇప్పుడు మా ఇళ్ళకి మేము వచ్చినాం. ఎవరి ఇళ్ళకి మేము జొరలే, ఎవరి పేరు మీద ఉన్న ఇళ్ళకి మేము జొరలే. మా పేరు మీద ఉన్నాయి. మా ఇళ్ళకి మేము వచ్చినాం. మా గుడిసెలు ఈ బిల్డింగ్ కిందనే ఉండే. ఇది గూలగొట్టేసేయరు, మేము గుడిసెలు వేసుకుంటాం. మాకు బిల్డింగ్ వద్దు. వాళ్ళని గుల్డోర పెట్టి ఇది గూలగొట్టిపిచ్చేయమను. మా గుడిసెలు మేము వేసుకోను. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించారు.